మీడియా స్వేచ్ఛకు సంబంధించి మనం పోరాడుతున్నాం. కులం మతం ఆధారంగా మనం పనిచేస్తాం. ఇది మన ఎజెండా, మన మోటో, మన లక్ష్యం. ఇది కాకుండా ఏది చేసినా ఉపయోగం ఉండదు. అసలు మనం ఎవరు? జర్నలిస్టులం, విలేకరులం, పాత్రికేయులం, సపరేటర్లం, రిపోర్టర్లం. మరి మన 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 టార్గెట్ ఏంటి? ఎంతసేపు మన అంతరిక్షం కాబట్టి మన ఇళ్ల స్థలం కదా. ఇవి కేవలం సాధనాలు మాత్రమే. మన పని ప్రజా సమస్యలను వెలికి తీయాలి, కథనాలు చేయాలి, ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళాలి, పరిష్కరింపు చేయాలి. అది మన బాధ్యత, మన పని, మన వర్క్. నువ్వు అట్లా చేస్తే ఆటోమేటిక్గా సమాజంలో ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. నీ జేబులో అక్రిడేషన్ కార్డు ఉన్నా లేకున్నా, మన సంస్థ ఐడి కార్డు ఉంటుంది. మీరైనా మీరు ఇద్దరు మీరైనా నేను చెప్పింది మీరు చెప్పిందే చెప్తున్నాను. మన వాయిస్ మన పద్ధతులు గట్టిగా వినిపిస్తే ఏ అక్రిడేషన్ కార్డు అవసరం అడగడానికి నీకు పేరు వస్తున్నాడు. నాకే ఆల్రెడీ నేను జర్నలిస్ట్ అయినా 5 ఏళ్ళ నాకు అక్రిడేషన్ కార్డు లేదు. ఉపాధి హామీ పథకం మీద వార్త రాస్తే కలెక్టర్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. 43 జిల్లా రావణపేట మండలం నేను కంటుకుంటున్నాను. 5 ఏళ్ళు కంటుకుంటున్నా అంటే మీరు తక్కువ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనం మండలి లేక ఓపెన్ కాదు, మన స్థాయిలో గడపడాలి. జర్నలిజంలో ఉన్నది గడపడాలి. నేను ఉపాధి హామీ మీద పలానా వెల్లంకి గ్రామంలో పలానా సత్యరెడ్డి టీడీపీ నాయకుడు ఇట్లా సెంట్రాలతో పనిచేస్తున్న ఫోటోతో కొడితే మా విచారణ 10 రోజులు జరిగింది. మొత్తం మండలం మొత్తం 7 పనులు జరిగినాయి, 8 జాబులు వచ్చింది. అసలు ఎంత డ్రా చేసారు, ఆ యంత్రంతో ఎంత నష్టం జరిగిందో అది లేదు. మొత్తం విచారించి మాకు రద్దు చేసి బిల్లు రికవర్ అయ్యింది. ఎంత రికవర్ అయింది తెలుసు? 19 లక్షల రూపాయలు రికవర్ అయింది వెల్లంకి. అట్లాగే మన నిజాయితీ ఉండాలి, మన పని మీద నిజాయితీ ఉండాలి, మన బాధ్యత మీద నిజాయితీ ఉండాలి. మీ జిల్లా కాబట్టి ఆ పని లేదని చెప్తున్నాను, అట్లా లేదని చెప్తున్నాను. ఇవాళ నిజంగా గతం వేసిన తర్వాత మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ప్రతిసారి మీరు 3 నెలలకు 4 నెలలకు మీటింగ్ పెట్టుకుని సమీక్ష చేసుకొని ఒక యాక్టివిటీ చేసుకుంటూ పోతే ఇవాళ గిరి కానీ వెంకటేష్ కానీ వాళ్ళిద్దరే పోతుంది. ఒకరికి పోతే ఇప్పుడు పోయిన రాష్ట్ర స్థాయిలో కానీ కింద ఎదురుపోయి పదవుల కోసం. నేనేం చెప్పినా తెలంగాణ వచ్చిన తర్వాత మనమే ఇద్దరే ఉన్నాం, మనం దిగిపోదాం, కొత్తగా అని చర్చ పెట్టండి. రాష్ట్రం నా సాక్ష్యం అనేమంటాడు, వాళ్ళు చెప్పాడు లేదా నేనే నీ తరఫున నేను ఈ సంఘం నీ సాగిన బస్సు సంఘం డిమాండ్ చేస్తే, సంఘం తీర్మానం చేస్తే నువ్వు